సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాజీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడుతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. DNA పరీక్షలు చేస్తే తప్ప ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించలేని పరిస్థితి ఉంది. సిగాజీ పరిశ్రమ ప్రమాద అప్డేట్స్ పై మా ప్రతినిధి నాగేష్ పాసమైలారం నుంచి అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రియాక్టర్ పేలుడు సమయంలో అక్కడ దాదాపు 56 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం నిన్న డ్యూటీకి 105 మంది అక్కడ హాజరవగా కొంతమంది రియాక్టర్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారికి మాత్రం ప్రాణం పోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పెద్ద ఎత్తున రియాక్టర్ పేలుడు సందర్భంగా బిల్డింగ్ కుప్పకూలడంతో చాలా మంది శిథిలాల కిందనే పడిపోయారు. ఇప్పటి వరకు అయితే మృతదేహాలను అయితే వెలికి తీస్తూ ఉన్నారు. NDRF కావచ్చు, సింగరేణి టెక్నికల్ టీం కావచ్చు, ఇతర అధికారులు అయితే వచ్చి అక్కడ పూర్తిగా ఏవైతే శిథిలాలు ఉంటాయో వాటి తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు మనకు కార్మికులకు వివరాలు అయితే చాలా వరకు ఛత్తీస్గఢ్, బీహార్, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేసినట్లుగా తెలిసింది. అయితే ఈ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 50,000 అయితే తక్షణ సాయంగా అందిస్తామని పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్స్గ్రేషియా కావచ్చు, ఇతర ఆర్థిక సాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఫిగర్ ఒకసారి మనం చూస్తే నిన్న టోటల్గా 143 కార్మికులు అయితే అక్కడికి పరిశ్రమలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇప్పటి వరకు 57 మందిని ట్రేస్ చేశారు. 34 మందికి అయితే ఎవరైతే గాయపడి చికిత్స పొందుతున్నారో వారు 34 మంది అని చెప్పుకోవచ్చు. అయితే డెత్ వచ్చి అఫీషియల్గా చెప్పుకుంటే 29 మంది అన్ఐడెంటిఫైడ్, అంటే ఇప్పటివరకు గుర్తించలేదు. 6 బాడీలు మాత్రం గుర్తించారు. మిస్సింగ్ ఇంకా 17 ఉన్నాయని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎక్కువ తీవ్రత ఉండడంతో బాడీస్ గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో చాలా వరకు ఈ పరిశ్రమలో శిథిలాల కింద ఉన్న బాడీస్ను తీసేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సింగరేణి ఎక్స్పర్ట్స్ కావచ్చు, NDRF బృందాలు కావచ్చు, SDRF బృందాలు సంయుక్తంగా ఇక్కడ అయితే వెలికితీత కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే ఈ ప్రమాద ఘటనకు చేరుకొని ఈ స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే 37 మంది చనిపోయినట్లుగా ప్రకటించినప్పటికీ ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వారైతే చెప్తున్నారు. అయితే ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేది తెలియకపోవడంతో కొంత కుటుంబ సభ్యులు ఆందోళన అయితే నెలకొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారికి సమాచారం చేరవేసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఎవరైతే రెగ్యులర్ స్టాఫ్ ఉంటారో వారికి మాత్రమే సమాచారం చేరవేశారు. వారి కుటుంబీకులు ఇప్పటికే వచ్చి ఇక్కడ ఆరా తీసినప్పటికీ బాడీస్ గుర్తించలేని స్థితిలో ఉండడంతో DNA పరీక్ష చేస్తే తప్ప వారి వివరాలు అయితే తెలిసే పరిస్థితి లేదు. అయితే మనం ఇక్కడ సిగాచి పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండడంతో ఇక్కడ సిగాచి పరిశ్రమ పోలీసు వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. మీడియాను కూడా కొంత పక్కకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అటు ఇతర కంపెనీలో పనిచేసే కార్మికులు, తర్వాత స్థానికులు కూడా ఇటుగా వస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ కొంత పరిస్థితి అయితే భద్రతా వలయంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే సిగాచి పరిశ్రమకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు మృతదేహాల వెలికితీత కొనసాగుతున్న నేపథ్యంలో కొంత నిన్న నైట్ వర్షం కురవడంతో ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత కూడా కొద్దిగా శిథిలాల తొలగింపు అనేది కొంత కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, జీనియస్, పటాన్చేరు.